నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వలన బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది వెల్లడించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్తు ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్. నగరాభివృద్ధి ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తానని వెల్లడి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేలా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకి జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని నిర్మలమ్మ భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని అన్నారు. Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వలన బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. శాసనసభలో మంగళవారం సీఎం చంద్రబాబు మాట్లాడారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకి నాంది అని తెలిపారు. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాటి ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకు వచ్చింది. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. 3 పార్టీలు కలిశాక ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు సమిష్టిగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. మొట్టమొదటిసారిగా మా కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా, రెండోది ఓర్వకల్ కర్నూలు, ఈ రెండుకి కూడా కేంద్రం ముందుకు వచ్చారు. ఇది శుభ పరిణామం. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా 1, మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా. ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం, అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాష్ట్ర భవిష్యత్తు ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారని, వారందరినీ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైన చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి అని పవన్ తెలిపారు. ఏం ఆశించబోతున్నాం, భవిష్యత్తులో ఎలాంటిదా ఆశించబోతున్నాం, కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది 3 చాలా స్పష్టంగా చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం, తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం. అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పింగళ వెంకయ్య గారు కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ, మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు. ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది. ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల. దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి, అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది. పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు, వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు
అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలి, ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. వాటి నుంచి తీసుకోవాలి, మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. మహావిశాఖపట్నం నగర ప్రజల ఆకాంక్షకి నగరాభివృద్ధికి అనుగుణంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనర్ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నగరం ఎంతో సుందరమైనది. ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులని 25 లక్షల జనాభా కలిగిన మహా విశాఖ నగరానికి జీవీఎంసీ కమిషనర్ గా తనకు మంచి అవకాశం వచ్చిందని, దీనిని నేను సద్వినియోగపరుచుకుంటానని తెలిపారు. ఇక్కడ ప్రజా ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తానని తెలిపారు. నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బందికి కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే
ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రష్యన్ ఆర్కిటెక్ట్ నడిబొడ్డున ఉన్న ప్రధాన సంస్థ అయిన మార్మాన్కి ఆర్కిటెక్ట్ విశ్వవిద్యాలయం అత్యుత్తమ నాణ్యత గల విద్యను అందించడానికి, డైనమిక్ విద్యా వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి పనిచేస్తుందని, వైద్య విద్యను అభ్యసించే భారతదేశ విద్యార్థులు ఈ విద్యా సంస్థలో చేరాలని ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ విక్టోరియా పెక్సెన్దీవా తెలియజేశారు. మంగళవారం డాబా గార్డెన్స్ విజెఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ యూనివర్సిటీ 1939లో స్థాపించబడిందని తెలిపారు. ఈ యూనివర్సిటీ ఆర్కిటెక్ట్ ప్రాంతంలో ప్రముఖ విద్యా పరిశోధన సంస్థగా ఎదిగిందని తెలిపారు. విభిన్న శ్రేణి ప్రోగ్రాంలు, అత్యాధునిక సౌకర్యాలు, శ్రేష్టతకు నిబద్ధతతో విద్యార్థుల్ని విజయవంతమైన కెరియర్లు, సమాజానికి అర్థవంతమైన సహకారం కోసం సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్టిక్ ఓషన్ దగ్గర ఉంది. ఆర్టిక్ ఓషన్ నుంచి మన So I think first of all this is the quality of the education, because following all they may stay in Russia. And in the beginning you asked me about our advances, the recognition of our diploma. So diploma is recognized all over the world according to Russian language. This makes the students where you can assure. Thank you for your question. For questions, for number of questions. పిక్సెన్దేవాకి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ మాకు అరేంజ్ చేసి మాకు చాలా బాగా హెల్ప్ చేసిన హేమంత్ కుమార్ సార్కి కూడా చాలా. Dear friends, I am Victoria Pixendeva. I came from Russia, as you understood, and I am representative of international office of one of the biggest and recognizable university in the Russian north, Murmansk Arctic University. We started our collaboration with Sheila Company with our official partners here 3 years ago. Since that time, we have achieved great results. Now we have Indian students, 3 groups of Indian students, and they very successfully study general medicine program in our university. The purpose of my visit here is to promote our university among Indian people and to give information about brilliant opportunities to get education in Russia, first, to get education in our university, second, to get education of general medicine, third, and to expand your cultural knowledge of Russia. You know that our country is really vast and many people would like to explore it. And I think education, studying and being a student of Russian university gives you a wonderful opportunity to explore our motherland. So, thanks to our cooperation with Sheila Sky High, we get students from India, Indian students, so we are partners, and I hope my visit will increase our relations in educational field and professional field also, because in Murmansk Arctic University we cooperate with Indian professors in sphere of medicine and other different professional fields, not only general medicine. And I hope this cooperation will be developing in future thanks to this visit, thanks to our official
partners, thanks to Sheila Sky High Company and Dr. Kumar Babu. And our university is really glad to have Indian students to work with them and to show different opportunities in professional sphere or in cultural life. బాబు డైరెక్టర్ ఆఫ్ షీలో స్కై హై. సో ఈ ప్రజెంట్ ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము. వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని, లాంగ్వేజ్లో చదువుతారని, డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ కాదు అని ఇలా చాలామంది చాలా చెప్తారండి. ఐఎమ్ ఆల్సో నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని. అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను. అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి. మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఈ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయి ఉంది. సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి, కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది. వైద్య రంగంలో టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖ హెల్త్ సిటీలోని కేర్ హాస్పిటల్లో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం మెరిల్ కంపెనీకి చెందిన ఆర్థోపెడిక్ కంపెనీ అత్యాధునిక రోబో అసిస్టెడ్ సిస్టంతో కీళ్ల మార్పిడిని విజయవంతంగా చేస్తున్నామని కేర్ ఆసుపత్రి వైద్యులు చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ చీఫ్ డాక్టర్ మయూక్ చౌదరి మాట్లాడారు. రోగులకు వీలైనంత ఉత్తమ వైద్య చికిత్సను మరియు సాంకేతికతను అందిస్తున్నామని తెలిపారు. అధునాతన రోబోటిక్ అసిస్టెడ్ సిస్టమ్ ద్వారా ఖచ్చితమైన ఇంప్లాంట్ పొజిషనింగ్, గ్రేటర్ మొబిలిటీ మరియు మోకాళ్ల వంపు వేగవంతమైన రికవరీ సమయం తగ్గించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా తక్కువ నొప్పి మరియు తక్కువ రక్త నష్టం, రివిజన్ సర్జరీ యొక్క అవకాశాలు తక్కువ ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్థో రోబోటిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఇవాళ మేము ఇక్కడ కేర్ హాస్పిటల్ హెల్త్ సిటీలోని మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఫర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసామండి. సో ఇది వైజాగ్లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. అంటే రోబోస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోస్ అండ్ ఇది మనకి వైజాగ్లో ఇప్పుడు అవైలబుల్ ఉందండి. సో దీని మీద ఆల్రెడీ మేము సర్జరీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. సో దీనివల్ల మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వాడి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే పేషెంట్కి తక్కువ నొప్పి, పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రిహాబిలిటేషన్ అంటే పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారండి. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ కూడా అంటే మామూలుగా రొటీన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఇంచుమించు ఒక 4 days అట్లా ఉంటుంది. బట్ ఇది చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 2 daysలోనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంటారు. సో ఈ పర్టిక్యులర్ సర్జరీతో మనకి యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ అండ్ యాక్యురసీ అనేది ది బెస్ట్ ఇవ్వగలుస్తామండి వెన్ కంపేర్డ్ టు ద మాన్యువల్ టోటల్ నీ రిప్లేస్మెంట్. సో అండ్ ఈ పర్టిక్యులర్ అడ్వాన్స్డ్ సిస్టమ్, రోబోటిక్ సిస్టమ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అందుబాటు ఉండే ప్రైస్లో మనం అవైలబుల్ చేస్తున్నాము. సో బెస్ట్ టెక్నాలజీ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, క్యాటరింగ్ టు ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ అండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. అండ్ పర్టికులర్గా ఈ కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే వేర్ ఈ జాయింట్ అరుగుదల వల్ల బాగా మోకాలు వంపులు అవి చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి చాలా వంగిపోయి మోకాలు జాయింట్లు అవన్నీ కూడా, వాళ్ళల్లో కూడాను ఎక్సలెంట్గా మనకి అవుట్కమ్ వచ్చేటట్టు మనకి సర్జరీ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పర్టికులర్గా
మన మెయిన్గా మా కేర్ హాస్పిటల్ చేస్తుంది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఈ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. మెయిన్ ప్రవీణ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్ వైజాగ్, అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్ సర్జన్, robotic joint replacement surgeon. So last 15 years ago we are doing a lot of joint replacements in care hospital. Here as a senior consultant I have done more than thousands of surgeries on joint replacements. So what is the difference between mundu daniki ippudu daniki enti tada ante this is a now we are having a fully automated robo. India's first fully automated robo is the Cubis robo, now available in Vizag in care hospital. So what it has many advantages like shorter hospital stay, shorter better results, manchi alignment ivanni correct. So ivanni jaragadanaiki karanam entante robo is very fast than human. So our surgery will take less than 1 hour 10 minutes lo complete surgery will happen, so that ekku time surgery undakodam valla infection risk takku untadi and then faster recovery untadi and then ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. అంటే రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ వంకర్లు డిఫార్మిటీస్ మా కొలీగ్స్ చెప్పినట్టు ఎక్కువ వంకర్లు ఉన్న వాటికి డిఫార్మిటీస్ కరెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. ఓన్లీ బోన్ కరెక్షన్స్తోనే ఎంత అవసరమో అంతవరకు చేసుకుని అండ్ దెన్ ప్రెసిషన్ అంటే మిల్లీమీటర్స్ రేంజ్లో కూడా ప్రెసిషన్. సో ఎందుకు రోబోకి వెళ్ళాలి అంటే సో ఇట్ గివ్స్ లాంగివిటీ ఆఫ్ ద జాయింట్. ఇప్పుడు కన్వెన్షనల్ జాయింట్ చేసినా సేమ్ రిజల్టే, రోబో చేసినా సేమ్ రిజల్టే అని అందరూ అనుకుంటారు, కానీ గత 5 ఏళ్ల పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా లేకుండా పోయింది. అమరావతికి రైతులు భూములిస్తే జగన్ శ్మశానం చేయాలని చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల విశ్వాసం పెరిగింది. మా ప్రభుత్వంలో కేంద్రం నుంచి అమరావతికి నిధులు ప్రకటన రావడం సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని అనడం చాలా గౌరవం. వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇస్తామని అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది. బడ్జెట్ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ యొక్క బడ్జెట్ లో రూపకల్పన చేసినటువంటి విషయాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి, ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి మనం అందరం చూశాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు, ఎక్కడ అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గాని చెయ్యి చాపకపోతే, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డీఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం, ప్రజలందరికీ కూడా. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి. దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 30,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో
ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం. మరి ఆ రోజు సుమారు 72% దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద 20% వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వలన బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది, వెల్లడించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్. నగరాభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.